బ్రేకింగ్ న్యూస్. ప్రియునిపై మోజు ఒక వివాహిత ప్రాణం తీసేసింది. భర్త ఉండగా ప్రియుని మోజులో పడింది కావ్య. ఆ ప్రియుని చేతిలోనే ప్రాణాలు విడిచింది. బెడ్రూమ్లో కావ్యను చంపేశాడు ప్రియుడు వాసు. గతంలో రెయిన్బో హాస్పిటల్లో ఆయాగా పనిచేసింది కావ్య. రెయిన్బో ఆసుపత్రిలో వాసుతో కావ్యకు పరిచయం ఏర్పడింది. వాసు సంగతి తెలిసి కావ్యను భర్త ప్రకాష్ హెచ్చరించాడు. అయినా కూడా వారిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతూనే ఉంది. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తాను అంటూ వాసు కూడా బెదిరించాడు. ప్రియుడు భర్త ఇద్దరి మధ్య నలిగిపోయింది ఈ భార్య ప్రియురాలు. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తాను అంటూ బెదిరించాడు. ఈ నెల 2వ తారీఖున భర్త లేని సమయంలో వాసును ఇంటికి పిలిచింది కావ్య. బెడ్రూమ్లోకి తీసుకువెళ్లి కావ్యను చున్నీతో గొంతు బిగించి చంపేశాడు వాసు. కావ్య మర్డర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త ప్రకాష్. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా ప్రాణాలు పోతున్న ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలకు తీయటానికి కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చూసాం, వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడిపై మోజును పెంచుకొని భర్తను చంపేసిన సందర్భాలున్నాయి. ప్రియుడిపై మోజుతో కన్న బిడ్డలను చంపేసిన తల్లులు విషయాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ప్రియుడిపై మోజుతో భర్తకు తెలియకుండా ఆ ప్రియుడితో శృంగార కార్యకలాపాలు పాల్గొంటోంది ఈ ప్రియురాలి కావ్య. దీంతో భర్త హెచ్చరించాడు, మన కాపురం సవ్యంగా సాగాలి అంటే అలాంటి బంధాలు మానేసుకోమని హెచ్చరించాడు. ఆ తర్వాత కావ్య ప్రియుడితో బంధాన్ని కొంత తగ్గించుకుంటూ వస్తోంది. కానీ ప్రియుడు వాసు మాత్రం తనతో మాట్లాడకపోతే తను చంపేస్తానంటూ బెదిరించాడు. వివాహేతర సంబంధం కారణంగా ఇప్పుడు అటు భర్తకు చెప్పుకోలేక ఇటు ప్రియుడితో బంధాన్ని కట్ చేసుకోలేక ఆమె ప్రియుడి చేతిలోనే హతమైపోయింది కావ్య. కావ్య మర్డర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. కాబట్టి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారు ఒకసారి ఇలాంటి ఘటనల విషయంలో పునరాలోచించుకోవాలి. వివాహేతర సంబంధం మీరు కొనసాగించుకోవాలి అంటే మీరు మీ భార్యకో భర్తకో విడాకులు ఇచ్చేసి మీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించుకోండి. అలా కాకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించుకోండి అని చెప్పడం కూడా తప్పే, నేను అది చెప్పట్లేదు. కానీ మీ పార్ట్నర్ని మోసం చేసినట్టే అవుతుంది. దాని పర్యవసానాలు ఏ విధంగానైనా ఉండే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణం తీయడం కూడా తప్పే. ఇప్పుడు కావ్య మర్డర్పై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాసుపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఇప్పుడు కావ్య మర్డర్ తర్వాత పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు? ఈ ప్రియుడు వాసు ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ప్రస్తుతం ఆ లామ్ వాసు అనే వ్యక్తి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. పటమట పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. లామ్ వాసు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు కూడా చెప్తున్నారు. అతని మీద కేసు కూడా నమోదైంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు అయితే నమోదు చేస్తారు. అయితే నిడమానూరులో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అక్కడ మనకి విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళంతా కూడా చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళు అనాథలైపోయారు. వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక చిన్న తప్పు కారణంగా, అక్రమ సంబంధం కారణంగా ఒక ముగ్గురు చిన్నారులు అనాథులు అవడమే కాదు, రోడ్డు మీద పడిపోయినటువంటి ఒక దారుణమైన సంఘటన చెప్పాలి. నిన్న తెల్లవారుజామున ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అంటే లామ్ వాసుకి వ్యవహారం, అంటే లామ్ వాసు కావ్యకు సంబంధించిన వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇష్యూస్ నడుస్తున్నాయి. తన వద్దకు రావద్దంటూ కావ్య కూడా హెచ్చరిస్తున్నప్పటికీ అయితే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ నడుస్తున్నాయి. కానీ లామ్ వాసు వ్యవహారంలో మాత్రం కావ్య కూడా వెనక్కి తగ్గి అతనికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి, ఉద్యోగం కూడా మానేసి ఇంటి వద్ద ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ లామ్ వాసు దీన్ని, అంటే కావ్య తనతో మాట్లాడట్లేదనే ఒక కారణంతో, తనని అవాయిడ్ చేస్తున్న కారణంతో కక్ష పెంచుకుని ఎట్లయినా చంపేయాలనే ఉద్దేశంతో మాట్లాడాలని నమ్మబలికించి ఇంటికి వెళ్ళి అత్యంత పాశవికంగా ఉరివేసి మెడతో చున్నీతో ఉరివేసి చంపేసినటువంటి దారుణమైన ఘటన అని చెప్పాలి. ప్రస్తుతం అతని మీద అయితే కేసు నమోదైంది. అయితే సొసైటీలో మనం రోజు చూస్తున్నాం, మీరు ఇంతకుముందు చెప్పినట్టే అనేక కేసులు, ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాము. ప్రియుడి మోజులో పడి పిల్లలను చంపేయడం కానీ, భర్తను చంపేయడం, లేకపోతే భర్త నుంచి ఇలా అనేక రకాల కేసులు జరుగుతున్నప్పటికీ సొసైటీలో మార్పు అనేది రావట్లేదు. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు మొత్తం
నాశనం అయిపోతున్నాయి, చిన్న చిన్న పిల్లలు రోడ్డును పడుతున్న సంఘటనలు చూస్తున్నప్పటికీ కావ్య మళ్ళీ అదే తప్పు చేసింది. ప్రియుడు మోజులో పడి తర్వాత ప్రియుడికి దగ్గర అయ్యే తర్వాత ప్రియుడిని అవాయిడ్ చేయాలనుకున్న జరగాల్సిన నష్టం జరిగిపోయినప్పటికీ అప్పటికీ లామ్ వాసు ఆమె మీద ఇష్టాన్ని పెంచుకుని వదులుకోలేక తనని అవాయిడ్ చేస్తున్న కారణంతో అత్యంత పాశవికంగా చంపేసినటువంటి పరిస్థితి. ఇంటికి వచ్చి మరీ తెల్లవారుజామున ఆమె ఇంట్లోనే ఆమెను చంపేయడం ఇక్కడ చర్చకు దారి తీస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలకు పోలీసులు కూడా సమాధానం చెప్పట్లేదు. అదేంటంటే తెల్లవారుజామున చంపేశాడని చెప్తున్నారు. మరి ఆ సమయంలో కుటుంబంలో అంటే ఆ ప్రకాష్ బయటికి వెళ్ళినా పిల్లలు ఉంటారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు లేరు. అంత ధైర్యంగా ఇంటికి వచ్చి చంపేసి అంత సాహసం లాంవాసు ఏ విధంగా చేశాడు? అసలు వీళ్ళ మధ్యన ఎలాంటి కాన్వర్జేషన్ జరిగింది? ముందు రోజు ఏమన్నా వీళ్ళు కలుసుకున్నారా, లేకపోతే కావ్యానే ఇంటికి రమ్మని పిలిచిందా, లేకపోతే లాంవాసునే ఫోన్ చేసి మాట్లాడాలని వస్తానని చెప్పాడా? ఇలా చాలా ప్రశ్నకైతే ప్రస్తుతం సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. లాంవాసుని అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు చెబుతామని పటమట పోలీసులు అయితే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఈ హత్య అనేది కలకలం రేపింది. ఇంటిలోకి వెళ్ళి ప్రియుడే ఈ విధంగా చున్నీతో ఉరివేసి చంపడం అనేది అత్యంత పాశవిక ఘటనగా అందరూ అభివర్ణిస్తున్నారు. రోహిత్, ఏదేమైనప్పటికీ ఈ కేసులో ప్రస్తుతం అయితే కేసు అయితే నమోదైంది. పిల్లలు మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గర ప్రస్తుతానికైతే ఉన్నారు. రోహిత్, రైట్ రాజేష్, వివాహేతర సంబంధం ఒక వివాహిత ప్రాణాన్ని తీసింది, ఒక మహిళ ప్రాణాన్ని తీసింది. విజయవాడ నిడమానూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బెడ్రూమ్లోనే కావ్యను చంపేశాడు ప్రియుడు. గతంలో రెయిన్బో హాస్పిటల్లో ఆయాగా పనిచేసింది కావ్య. భర్తకు తెలియకుండా ప్రియునితో ఆమె కలుస్తూ ఉండేది. కానీ భర్త హెచ్చరించాడు, అలాంటి సంబంధాలు మానేసుకోమని, అతనికి ఫోన్ చేయొద్దని. అయినప్పటికీ కూడా కావ్య అతనికి ఫోన్ చేస్తూనే ఉంది. ఫోన్ తగ్గిస్తే, ఫోన్ మాట్లాడకపోతే నేను నిన్ను చంపేస్తానంటూ వాసు కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భర్త ఇంట్లో లేని సమయంలో వాసును ఇంటికి పిలిచింది కావ్య. ఆ సమయంలో వాసు ఇంటికొచ్చి కావ్యను బెడ్రూమ్లోనే చున్నీతో మెడకు ఉరివేసి చంపేశాడు. ఇప్పుడు కావ్య భర్త ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే పిల్లలున్నారు, ఆ పిల్లలు అనాథల పాలైపోయారంటూ చుట్టుపక్కల వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకసారి కావ్య భర్త మాట్లాడారు. కావ్య భర్త ఏం మాట్లాడాడో చూద్దాం. రాము వాసు అంటే వాడి పేరు. ఆల్రెడీ లాగుడు 2 సార్లు గొడవ జరిగిపోయింది. అయినా సరే మా జోలికి రావట్లేదని చెప్పేసి గొడవలు ఆడుకున్నా సరే వాళ్ళు భయపెట్టలేదు, వాళ్ళు చూడలేదు. నిన్ను చంపుతా అని చెప్పేసి రోజు పిల్లలతో ఎవరితో కొట్టో ఫోన్లు ఇచ్చి మా పిల్ల నాకు అవసరం లేదన్నా సరే రాత్రికే పిల్లని ఏం చేసిందన్నది ఊరు పోసేసుకొని బడికే చేసేసారు. నా కూతురు 3 ఆడపిల్లలు, అసలు ఏం చెయ్యాలి అధికారం కూడా ఏం చేయట్లేదు. ఒక్కడుగా తొక్కలన్నా 2 సార్లు కేసు పెట్టినా సరే వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకోలేదు. ఏంటండి ఈ కారాజ్యం? అసలు నాకు ఏమర్థం, నాకు భర్తలేడు. అసలు నా వేడులు చురుమంటున్నారండి. నా కూతురు 2 సార్లు ఉందండి, నడిపేట కేసు ఉందండి. అంతకుముందు సత్యనారాయణ సార్ గారు అని ఉన్నారండి, వాళ్ళే సార్ చేసి బయటికి పంపించారు. గట్టిగా కౌన్సిలింగ్ కూడా 3 ఆడపిల్లల తల్లి ఏంట్రా, అమ్మాయి చదువుకు నువ్వు వెళ్తావేంట్రా అని కదా వాడు కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎమ్మటే వదిలేసి పంపించేసేసారు. ఇప్పుడు కాడ అదే జరిగింది. 4 లక్షలు నా బిడ్డలకి, నా అల్లుడికి మొత్తానికి కావాలండి. వాడు ఏదైనా కూడా ధైర్యంగా కూర్చున్నాడు. వాడు నా బిడ్డని అంత అన్యాయం చేయలేదు. నేనేం చేశానండి? నా చిన్న కూతురేనండి అసలు నా పిల్ల. ఈ పిల్లలు ఏం చేయాలో నాకు అర్థం కాదు. కూతుర్ని చక్కగా పెళ్లి చేసుకున్నాను అనుకునేనా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.